కాంచన అయితే ఇంకా శ్రీధర్ గురించి తనకి అసలు విషయం తెలుస్తుంది. అది కూడా ఎవరి వల్ల అంటే ఇంకా జోష్న అయితే ఫోన్ చేసి, ఏంటత్తా మామిక బాగా లేకుండా ఉన్నా నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, అసలు నాకు కార్తీక్ దీపికని ఎందుకు ఈ విషయం చెప్పలేదు అని చాలా బాధపడుతుంది. ఇంకా జోష్న అయితే ఉన్నవి లేనివి అన్నీ అయితే ఇంకా కాంచనతో చెప్పేస్తుంది. మామయ్యకి చాలా ప్రమాదం జరిగిందంట, ఎవరో ఒక అతను వచ్చి తనని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేశాడు, ఇప్పుడు నువ్వు పసుపు కుంకాలతో ఉన్నావు అంటే ఆ అబ్బాయి పెట్టిన భిక్షేను అన్నట్టుగా ఇంకా మాట్లాడుతుంది. ఇంకా ఇంకా కాంచన అయితే వచ్చి దీపనైతే కార్తీక్ని పిలువ దీప అని అంటుంది. ఇంకా కార్తీక్ వచ్చిన తర్వాత దగ్గరికి రారా అని చెప్పని చెంప మీద కొట్టి, అంటే మీ నాన్నకి బాగాలేకుండా ఉంటే నాకు చెప్పకుండా దాచేస్తావా, ఆయనకి అంత పెద్ద ప్రమాదం జరిగిందంటే నాకు కనీసం ఒక్క మాట కూడా చెప్పవారా అని ఇంకా కార్తీక్ని కొట్టేటప్పటికి ఇంకా దీప అందరూ అయితే షాక్ అవుతారు. ఏంటి అత్త బావని కొడుతుంది అన్నట్టుగా. ఇంకా కార్తీక్ కూడా అయితే తను ఉన్న సిచ్యువేషన్ను నీకు చెప్పొద్దని చెప్పని నాన్న చెప్పాడమ్మా అని అంటే, ఆయన చెప్పొద్దు అంటే నువ్వు అత్త చెప్పకుండా ఉంటావా, ఆయన ఉంటేనే నేను బాగుంటానురా, అంతేగాని ఆయనకి బాగాలేదు అని చెప్పానంటే నేను అలారా ఉంటాను, ఆయనకు బాగాలేదని చెప్పి అన్నప్పటి నుంచి నా మనసు తాపట్టం లేదు, వెంటనే నన్ను మీ నాన్న దగ్గరికి తీసుకొని వెళ్ళు అని చెప్పనని ఇంకా కాంచన అయితే దీప కార్తీక్తో అయితే అంటుంది. ఇంకా కార్తీక్ అయితే సరే నేను తీసుకెళ్తాను, అక్కడ నువ్వు ఏడ్చి అంతా చేసావు అంటే మళ్ళీ నాన్న ఇబ్బంది పడతాడు అన్నట్టు ఇంకా కార్తీక్ అయితే కాంచన్ తీసుకొని అక్కడికైతే బయలుదేరుతాడు. ఇంకా అక్కడ బయలుదేరిన తర్వాత ముందుగానే అక్కడికి జోష్న అయితే వచ్చి ఉంటుంది. ఏంటి మామయ్య నీకు మొదటి అత్త మీద ప్రేమ ఉందా లేదంటే రెండో అత్త మీద ప్రేమ ఉందా అన్నట్టుగా ఇంకా వంకర మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే, ఇంకా దీప అయితే తన దగ్గరికి అయితే వెళ్ళి, నువ్వు ఇలా కానీ మాట్లాడేవంటే ఆ చంప ఈ చంప వాయించేస్తాను అన్నట్టుగా అని అంటుంది. ఏంటి నన్ను కొట్టగలుగుతావా నువ్వు అని చెప్పనని అంటే, నేను మా బావ కాదు కొట్టేది, నేనే నేను కొడతానని. ఇంకా నా మనవరాలకి ఎందుకు ఆ శ్రమ అని చెప్పని పారిజాతం అయితే ఇంకా అందరి ముందు జోష్న చెంప పగలు కొడుతుంది. ఎప్పుడు ఏం మాట మాట్లాడాలో తెలీదా నీకు, సుమిత్ర కూతురా అన్నట్టుగా మాట్లాడేటప్పటికీ ఈ గ్రానీకి ఏమీ అర్థం కావట్లేదు.